గత కొద్ది రోజులుగా వరంగల్ నగరంలో కురుస్తున్న నిరంతర వర్షాల కారణంగా మన హనుమకొండలోని సహృదయ వృద్ధాశ్రమం తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటుంది. ప్రత్యేకించి సిక్ బ్లాక్ పూర్తిగా ధ్వంసం అవ్వడం, అలాగే వరద నీరు వంటగది, స్టోర్ రూమ్, వృద్ధులు నివసించే హాల్లోకి ప్రవేశించడం వల్ల వృద్ధులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అనేక మంది వృద్ధులు శారీరకంగా బలహీనంగా ఉన్నందున ఈ పరిస్థితుల్లో వారికి సంరక్షణ అందించడం చాలా కష్టమవుతుంది. రోజువారీ వంట, ఆహారం తయారీ, నీటి సరఫరా మరియు శుభ్రత వంటి ప్రాథమిక పనులు కూడా అంతరాయం కలుగుతున్నాయి. దురదృష్టవశాత్తు మా వద్ద నెల రోజుల పాటు నిల్వ ఉంచిన ధాన్యాలు, కూరగాయలు, ఆహార పదార్థాలు మరియు అవసరమైన మందులు నీటిలో నానిపోవడంతో పూర్తిగా పాడైపోయినాయి. ఈ నష్టాన్ని ఎదుర్కొని వృద్ధుల జీవితాన్ని మళ్ళీ సాధారణ స్థితికి తీసుకురావడం ఇప్పుడు మా ముందున్న అత్యవసర కర్తవ్యం. కాబట్టి మా సహృదయ వృద్ధాశ్రమాన్ని సమాజంలో ఉన్న దయగల హృదయాలు, సేవాభావమున్న దాతలు, సంస్థలు మరియు సేవా సంస్థలు ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు అందించే ప్రతి సహాయం, అది ధన సహాయం కావచ్చు, ఆహార సరఫరాలు కావచ్చు, దుప్పట్లు లేదా మందులు లేదా ఇతర సామాగ్రి అయినా సరే మా వృద్ధులకు గొప్ప ఆదరణ అవుతుంది. మనమందరం కలిసి ఈ క్లిష్ట సమయంలో మన వృద్ధులపై మన కర్తవ్యాన్ని నిర్వర్తిద్దాం. మీ చిన్న సహాయం వారికి పెద్ద ఆశగా మారుతుంది.